హాయ్ మాస్టర్స్ మరియు మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన శేషుమణి గారు దేవరాపల్లి నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ ధ్యానం మాస్టర్స్. ధ్యానం చేయిస్తారు. ఈ ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే అమ్మా, థ్యాంక్ యూ. ఓకే అండి. ముందుగా మన గురువు గారు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాల అమ్మకు అనంతకోటి ఆత్మ ప్రణామాలు. ఓకే మాస్టర్స్, ఈ జూమ్ నిర్వహిస్తున్నటువంటి సరితా మేడం గారికి, అలాగే జూమ్ లో ఉన్నటువంటి మేడమ్స్ అందరికి, సార్స్ కి అందరికి ఆత్మ ప్రణామాలు. అలాగే చక్కగా ఈ జూమ్ లో యూట్యూబ్ లో వీక్షిస్తున్నటువంటి ఆత్మబంధువులందరికీ ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ ధ్యానం చేసుకుందామండి. మనం అందరూ కూడా చక్కగా స్థిర సుఖాసనంలో కూర్చుందాము. కళ్ళు రెండు మూసుకుని వేళ్లల్లో వేళ్ళు పెట్టుకుని కాళ్ళు రెండు క్రాస్ చేసుకుని చక్కగా అద్భుతంగా అందరూ కూడా స్థిర సుఖాసనంలో కూర్చోండి మాస్టర్స్. కళ్ళజోళ్ళు ఉంటే తీసేద్దాము. శ్వాస మీద ధ్యాస. సహజంగా సరళంగా జరుగుతున్నటువంటి శ్వాసను గమనిద్దాం మాస్టర్స్. శ్వాస మీద ధ్యాస. సహజంగా జరుగుతున్నటువంటి శ్వాసను గమనిస్తూ హాయిగా అందరూ ధ్యానం కొనసాగిద్దాం మాస్టర్స్. అద్భుతమైనటువంటి ధ్యానాన్ని మనకు మన గురువు గారు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారు మనకి ఎంతో అద్భుతంగా ఈ ధ్యానాన్ని అందించారు. ఈ ధ్యానం సకల భోగకారిణి, సర్వరోగ నివారిణి, సత్య జ్ఞాన ప్రసాదిని. అద్భుతమైనటువంటి ధ్యానాన్ని మనం చేస్తూ ఉంటే భోగాలన్నీ మనవే. ఓకే మాస్టర్స్, శ్వాస మీద ధ్యాస. సత్యం తెలుస్తుంది. సకల రోగ నివారిణి. సకల రోగాలన్నీ పోతే ఆటోమేటిక్ గా భోగాలు వస్తాయి మాస్టర్స్. సత్య జ్ఞాన ప్రసాదిని. సత్యం తెలుస్తుంది. ఏంటా సత్యం? నేనే ఆత్మ, నేనే పరమాత్మ, నేనే దైవము, నాలోనే ఉన్నటువంటి పరమాత్మని తెలుసుకోవడం సత్యం. ఎంతో అద్భుతమైనటువంటి ధ్యానం. అందరూ కూడా ఏ విధమైనటువంటి ఆలోచనలు లేకుండా, బాహ్య ప్రపంచంతో సంబంధం లేదు మనకి. ప్రస్తుతం వాస్తవంలో ఉన్నాం. మనం వాస్తవంలో ఉన్నాము, వర్తమానంలో ఉన్నాం. ఈ వర్తమానంలో ఉంటూ అద్భుతంగా ధ్యానం చేస్తూ ఉన్నాం మాస్టర్స్. నేను వర్తమానంలో ఉన్నాను. గతము లేదు, భవిష్యత్తు ఏమీ లేదు. నేను వర్తమానంలో ఉన్నాను అనుకుంటే ఆ వర్తమానంలోనే ఉంటాం మాస్టర్స్. మనందరమును ఏ ఆలోచనలు రావు మనకి. చక్కగా మన దృష్టి భృకుటి మీద నిలిపి భృకుటిపై నిలిపితే శ్వాస తనంతటి తానే అలా జరుగుతూ ఉంటుంది. ఆ శ్వాసను గమనిస్తూ ఉందాము. అప్పుడు ఆలోచనలు రావు మాస్టర్స్. ఎప్పుడన్నా ఆలోచనలు వచ్చినా ఏమీ పర్వాలేదు, వాటిని పక్కకు నెట్టండి.
వర్తమానంలోనే ఉన్నాను, ఈ ఆనంద స్థితిలో ఉన్నాను. అద్భుతమైనటువంటి స్థితిలో నేను కొనసాగుతూ ఉన్నాను. శరీరంలో ఉన్నటువంటి ఈ యొక్క కణ కణానికి ఈ యొక్క స్వశక్తి ప్రసరిస్తూ ఉంటుంది మాస్టర్స్. నాడీ వ్యవస్థ మొత్తం శుద్ధి చేయబడుతూ ఉంటుంది మాస్టర్స్. అలా శుద్ధి జరుగుతూ ఉన్నప్పుడు మనలో ఉన్నటువంటి రుగ్మతలన్నీ విశ్వాస రూపంలో బయటికి పోతూ ఉంటాయి. అద్భుతమైనటువంటి ధ్యానం. ఒకే విధంగా మనం ఎప్పుడు కుదిరితే అప్పుడు ధ్యానంలో కూర్చుందాం మాస్టర్స్. శరీరంలో ఉన్నటువంటి ప్రతి భాగాన్ని గమనిస్తూ ఉండండి. మన లోపలే గమనిస్తూ ఉండండి. శ్వాస ఎలా వస్తుంది, ఎలా వెళుతుంది బయటికి అనే విషయాన్ని గమనిస్తూ ఉండండి మాస్టర్స్. ఆ గమనించడం మీదే దృష్టి పెట్టండి. ఏ ప్రపంచంతోనూ మనకు సంబంధం లేదు, ఓన్లీ అంతర్ ప్రపంచంతోనే మనకు సంబంధం. మీకు ఏ చిన్న సహాయం కావాలన్నా మీ అంతర్ ప్రపంచాన్ని అడిగితే వెంటనే సమాధానం దొరుకుతుంది మాస్టర్స్. ధ్యానంలో కూర్చొని మీ లోపల ఉన్నటువంటి అంతరాత్మను అడిగితే మనకు సమాధానాలు వస్తాయి మాస్టర్స్. మీలో ఉన్నటువంటి ఆ జగద్గురువు అంతరాత్మ, ఆ చైతన్యం, ఆ మూల చైతన్యం, ఆ బ్రహ్మ పదార్థం, పరమాత్మ, ఆ పరమాత్మను మీరు ప్రేమించండి. ఏ మాస్టర్స్, అద్భుతమైనటువంటి ధ్యానం లాగా మనం కొనసాగిస్తూ ఉందాం మాస్టర్స్ ఒక అరగంట సేపు. శ్వాస మీద ధ్యాస. ప్రకృతి సిద్ధంగా జరిగేటువంటి, సరళంగా సహజంగా జరిగేటువంటి శ్వాసను గమనిస్తూ ఉందాము. హాయిగా నేను భగవద్గీతలో శ్లోకాలు నెమ్మదిగా చదువుతూ ఉంటాను మాస్టర్స్. మీరు అలా ధ్యాన స్థితిలో కొనసాగండి మాస్టర్స్. ఓకే అండి. శ్వాస మీద ధ్యాస. శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ తృతీయోధ్యాయః కర్మయోగః. ఈ కర్మయోగంలో అధ్యాయంలో
శ్లోకాలు మనం ఈరోజు చదువుకుంటూ ధ్యానం చేద్దాం మాస్టర్స్. అర్జున ఉవాచ జ్యాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ. పరమాత్మ అర్జునుడి ద్వారా మనకు ఎన్నో విషయాలు తెలియజేశారు భగవద్గీతలో. ఆ విషయాలన్నీ కూడా మనం 18 అధ్యాయాల ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకున్నాం మనం. అవన్నీ మన గురువు గారు కూడా మనకి ఎన్నో నేర్పించారు. అర్జునుడు అడుగుతున్నారు, కృష్ణ నువ్వు చెప్పిన దాన్ని బట్టి కర్మయోగము కన్నా జ్ఞానమే గొప్పదని నీ అభిప్రాయంగా అనిపిస్తోంది. అలాంటప్పుడు ఘోర కర్మ అయినటువంటి యుద్ధం చేయడానికి నన్ను ఎందుకు ప్రేరేపిస్తున్నావు అని అడుగుతున్నారు పరమాత్మని అర్జునుడు. ఇంకేమంటున్నారు, వ్యామిశ్రేణేన వాక్యేన బుద్ధిం మోహయసీవ మే తదేకం వద నిశ్చిత్య ఏన శ్రేయోహమాప్నుయాం. ఇంకా ఏమంటున్నారు, కలగాపులంగా ఉన్నటువంటి నీ మాటలతో నా బుద్ధి మరింత అయోమయంలో పడిపోతోంది. దయ ఉంచి నాకు ఏది శ్రేయస్కరమో దాన్ని ఖచ్చితంగాను సూటిగాను చెప్పు కృష్ణ అంటున్నారు అర్జునుడు. నువ్వేమో జ్ఞానయోగం గొప్పదంటున్నావు, తర్వాత కర్మయోగం గొప్పదంటున్నావు. ఏది చెయ్యాలి, ఏం చెయ్యాలి నేను, నాకంతా అయోమయంగా ఉంది. కాబట్టి ఏది శ్రేయస్కరమో ఖచ్చితంగా సూటిగా చెప్పు కృష్ణ అని అడుగుతున్నారు అర్జునుడు పరమాత్మని. హాయిగా ధ్యాన స్థితిలో ఉందాం మాస్టర్స్. శ్వాస మీదనే మన ధ్యాస. శ్రీ భగవానువాచ లోకేస్మిన్ ద్వివిధా నిష్టా పురా ప్రోక్తా మయా నఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. పరమాత్మ చెప్తున్నారు, శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు, అర్జున పూర్వకాలంలో నేనే దీనిని సాంఖ్యులకు జ్ఞానయోగంగాను యోగులకు కర్మయోగంగాను 2 విధాలుగా చెప్పాను అంటున్నారు. పూర్వకాలంలో నేను చెప్పాను, నేను ఇప్పుడు చెప్పే విషయాలనే సాంఖ్యులకు జ్ఞానయోగంగా చెప్పాను, యోగులకు కర్మయోగంగా చెప్పాను. 2 విధాలుగా నేనే చెప్పాను అర్జున అంటున్నారు. ఆ విషయాలన్నీ వివరిస్తారు పరమాత్మ అర్జునుడితోటి. ఏంటి ఇక్కడంటే, మానవులు 3 రకాలుగా గుణాలతో ఉంటారు కదా, రజోగుణం, తమోగుణం, సత్వగుణం అన్న విషయం మనకు తెలుసు కదా. అయితే అర్జునుడు ఏ కోవకు చెందుతాడయ్యా అంటే, ఆయన రాజు, యుద్ధం చెయ్యాలి, ఆయన ధర్మం కర్తవ్యం. రజోగుణంతో ఉన్నాడు అర్జునుడు. అట్లాంటి అర్జునుడికి తర్వాత నెమ్మదిగా తమోగుణంలోకి మారాలి, తర్వాత సత్వగుణంలోకి మారాలి. అప్పుడు జ్ఞానయోగం వస్తుందన్నమాట. ఆయన ముందు కర్మయోగం చేయాల్సిందే అని చెప్తారు, ముందు ముందు శ్లోకాల్లో చక్కగా చెప్తారు పరమాత్మ మనకు. తర్వాత 4వ శ్లోకం, న కర్మణా మనారంభాః నైష్కర్మ్యం పురుషోస్నుతే న చ సన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి. ఎంతో అద్భుతమైనటువంటి ఈ శ్లోకాలు పరమాత్మ నోట్లోంచి అలా చెప్తూ ఉంటే మనకు ఎంత అద్భుతంగా ఉంటుందో. హాయిగా మీరందరూ కూడా పరమాత్మ ఇచ్చినటువంటి ఈ శ్లోకాలను వింటూ ధ్యానం చేయండి మాస్టర్స్. అద్భుతమైనటువంటి ధ్యానం మనకు అందించారు మన గురువు గారు.
ఈ భగవద్గీత ఈ శ్లోకాలు కొన్ని వేల సంవత్సరాల నుంచే ఉన్నాయి. అయినా సరే మనం అర్థం చేసుకోలేకపోయాం మాస్టర్స్. ఇంత డీప్ గా వివరణ మనకు తెలియదు. అప్పుడు ధ్యానంలోకి రాకముందు మనకు తెలియదు. ధ్యానంలోకి వచ్చిన తర్వాత మనం అన్ని తెలుసుకుంటూ ఉన్నాము. నాలుగో శ్లోకం. న కర్మణామనారంభాః మయిష్కర్మ్యం పురుషోస్నుతే న చ సన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి. ఏం చెప్తున్నారు? కర్మలు చేయకపోవడం వల్ల నిష్కర్మత సిద్ధించదు. అంటే యోగ నిష్ఠా సిద్ధి సిద్ధించదు. అలాగని కర్మలు సన్యసించడం వల్ల కూడా ముక్తి లభించదు. కర్మలు చేయకపోవడం పొరపాటే. కర్మలు చేయకపోతే గనక యోగ నిష్ఠా సిద్ధి సిద్ధించదు. కర్మలను మానేసినా ఏమో జరుగుతుందంటే ముక్తి లభించదు అని చెప్తున్నారు. యోగ సిద్ధి ఉండదు, ముక్తి లభించదు. కాబట్టి కర్మలు చెయ్యాలి అంటున్నారు అన్నమాట. నహి కచ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్ కార్యతే హ్యవస కర్మ సర్వ ప్రకృతి జైర్గుణైః. నిస్సందేహంగా ఏ మానవుడైనా కూడా ఎలాంటి సమయంలోనైనా సరే కర్మ చేయకుండా క్షణకాలమైనా ఉండలేదు. ఏ మానవుడైనా సరే ఏ సమయంలో అయినా సరే కర్మ చేయకుండా క్షణకాలం కూడా ఉండలేరు. కర్మ అంటే మనం చేసే పని. ఇప్పుడు నేనున్నాను, చదువుతున్నాను, చెప్తున్నాను, ఇది కర్మ. మీరు వింటున్నారు, ధ్యానం చేస్తున్నారు, అది పని. ఆ పని చేస్తున్నా అంటే కర్మలు ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. ఏదో పని జరుగుతూనే ఉంటుంది మన ద్వారా. కాబట్టి ఏ మానవుడు కూడా ఎలాంటి సమయంలో అయినా సరే కర్మలు చేయకుండా క్షణకాలం కూడా ఉండలేరు. ఎందుచేతంటే ప్రకృతి వల్ల జన్మించబడిన గుణాలకు లోబడే మానవ సముదాయం అంతా ఈ కర్మాచరణ చేస్తోంది, కర్మాచరణకు ఉపక్రమిస్తోంది అంటున్నారన్నమాట. ప్రకృతి వల్ల వచ్చినాయి మనకి గుణాలు. ఆ గుణాలకు లోబడే మన కర్మలన్నీ మనం చేస్తూనే ఉంటాం. ప్రతి క్షణము కర్మ జరుగుతూనే ఉంటుంది. కర్మ చేయకుండా ఏ మానవుడు లేడు అని చెప్తున్నారు. ఎలాంటి సమయంలోనైనా సరే కర్మ చేయకుండా ఒక క్షణకాలం కూడా మానవుడు ఉండలేడు అనే విషయం పరమాత్మ మనకి తెలియజేస్తూ ఉన్నారు. అదండి. కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచారస్స ఉచ్యతే. మూఢ బుద్ధితోటి ఏ వ్యక్తి ఇంద్రియాలన్నింటినీ కూడా బలవంతంగా నిరోధించి మనస్సులో సదా వాటినే స్మరిస్తూ ఉంటాడో అతడే మిథ్యాచారి, అంటే డంబాచారి అనబడతాడు అని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఏం చేయాలి? బలవంతంగా ఇంద్రియాలన్నింటినీ బలవంతంగా నిరోధించాడు, బానే ఉంది. కానీ ఇంకేం చేస్తాడు? మనసులో వాటినే స్మరిస్తూ ఉన్నాడు. మనసులో మనసులో మాత్రం ఆలోచనలు మానలేదు. మనం ఇప్పుడు ధ్యానం చేస్తూ ఉంటే మనసులోకి ఏ ఆలోచన రాకూడదు. ఏ ఆలోచన రాకుండా ధ్యానం చేయాలన్నమాట. అది ఇక్కడ ఏమంటున్నారంటే మూఢబుద్ధి ఎంతో బుద్ధిమంతుడే. ఆ వ్యక్తి ఏం చేస్తాడు? ఇంద్రియాలన్నింటినీ బలవంతంగా నిరోధించాడు, కానీ మనసులో సదా వాటినే స్మరిస్తూ ఉన్నాడు. అట్లాంటి వాళ్ళని మిథ్యాచారి లేదా డంబాచారి అంటారు. మనం కూడా కళ్ళు మూసేసుకున్నాం, చేతులు వేళల్లో వెళ్ళి పెట్టేసాం. ఇంద్రియాలంటే కాళ్ళు రెండు క్రాస్ చేసుకున్నాము, నోరు మాట్లాడకుండా చేసుకున్నాం. కానీ మనసు కూడా శూన్యంగా ఉండాలి. అప్పుడే బాగుంటుంది ధ్యానం. మనం చేరాల్సిన చోటికి చేరతాం. అంటే ఏంటి? మన ఆలోచన లేని స్థితికి ఎప్పుడైతే వెళ్తామో అప్పుడు మన యొక్క దివ్య చక్షు ఉత్తేజితం అవుతుంది. దివ్య చక్షు ఉత్తేజితమైన తర్వాత
మన సూక్ష్మ శరీర యానం స్టార్ట్ అవుతుంది. అది ఇవన్నీ ఒకదానితో ఒకటి లింకు. ఏది ఫస్ట్ మనం ఏది కరెక్ట్ గా చేస్తే అది అంతా కరెక్ట్ గా ప్రొసీజర్ అంతా జరుగుతుంది. మనం ధ్యానంలో కూర్చుని ఆలోచిస్తూ ఉంటే అది ఏమీ జరగదు. ఎన్ని గంటలు కూర్చున్నా వృధా. కాబట్టి మనసులో ఆలోచనలు లేకుండా శూన్య మనస్సుతోటి ధ్యానం చెయ్యాలి అని చెప్తూ ఉన్నారు. పరమాత్మ కూడా ఇలాగే చెప్తూ ఉన్నారు. తర్వాత యస్త్వింద్రియాణి మనసా నియమ్యారభతేర్జున కర్మేంద్రియై కర్మయోగో మసక్తః స విశిష్యతే. యస్త్వింద్రియాణి మనసా నియమ్యారభతేర్జున కర్మేంద్రియై కర్మయోగ మసక్తః స విశిష్యతే. అయితే ఓ అర్జున, ఎవరు మనస్సుని మాత్రమే ఇంద్రియాలను వశపరుచుకుని తన ఇంద్రియాల ద్వారా కర్మయోగాన్ని అనాసక్తుడై ఆచరిస్తాడో అతడే ఉత్తముడు అంటున్నారు. అంటే ఏం చేయాలి? మనస్సులో మాత్రమే ఇంద్రియాలను వశపరుచుకోవాలి. ఇంద్రియాలను మనసులో వశపరుచుకోవాలి. ఇంద్రియాలన్నిటినీ మనసుతోటి వశపరుచుకుని తన ఇంద్రియాల ద్వారా కర్మయోగాన్ని అనాసక్తుడే ఆచరించాలి. కర్మయోగం చేయాలి అంటే ఏవో ఒక పనులు మంచిగా చేయాలి. ఆ చేసే పనుల్లో నిస్వార్థంగా చేయాలి, అనాసక్తితో చేయాలి, అనాసక్తుడై ఆచరించాలి. అలాంటి వాడే ఉత్తముడు అంటున్నారు పరమాత్మ. పనులు చేసేది ఇంద్రియాలే కాబట్టి ఇంద్రియాలతోటి పనులు చేయాలి. ఎలాంటి పనులు చేయాలి? మంచి పనులు చేయాలి. అనాసక్తుడే చేయాలంటే కర్మ ఫలాన్ని ఆశించకుండా చేయాలి. అది దాని యొక్క భావం. నియతం కురు కర్మత్వం కర్మజ్యాయో హ్యకర్మణః శరీరయాత్రాపి చ తే న ప్రసిద్ధ్యేధ కర్మణః. ఏం చెప్తున్నారు? నువ్వు శాస్త్ర విహితమైన కర్తవ్య కర్మలను ఆచరించు. కర్మలు చేయకుండా ఉండడం కన్నా కర్మలు చేయడమే ఉత్తమం. కర్మలు చేయకుండా ఉండకూడదు, కర్మలు చెయ్యాలి. అవి ఎలా ఉండాలి? కర్మలు శాస్త్ర విహితమైనటువంటి కర్తవ్య కర్మలు అయి ఉండాలి. కర్మలు చేయకపోతే నీ శరీర యాత్ర కూడా సాధ్యం కాదు. నీ శరీరం యాత్ర చేయాలి కదా, ఇక్కడి నుంచి మళ్ళీ పైలోకాలకు వెళ్ళాలి కదా. కాబట్టి అది కూడా సాధ్యం కాదు కర్మలు చేయకపోతే. కాబట్టి కర్మలు తప్పనిసరిగా చేయాలి అర్జున అని చెప్తున్నారు పరమాత్మ. యజ్ఞాధ్యాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగః సమాచర. యజ్ఞాధ్యాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగః సమాచర అని చెప్తున్నారు 9వ శ్లోకంలో. 3వ అధ్యాయం చెప్పుకుంటూ ఉన్నాం మనం ఇప్పుడు. అది 9వ శ్లోకం. యజ్ఞం కోసం చేసే కర్మలు తప్ప ఇతర కర్మలలో ఆసక్తి కలిగి ఉంటే ఈ లోకం కర్మలచే బంధించబడి ఉంటుంది. యజ్ఞం కోసం అయితే కర్మలు చక్కగా చేయండి, కానీ ఇతర కర్మలలో కనుక ఆసక్తి ఉంటే కనుక మళ్ళీ మీరు కర్మలతోటి బంధించబడిపోతా ఉంటారు. కనుక కుంతీపుత్రుడా, నువ్వు ఆసక్తి లేని వాడవై యజ్ఞం కోసం చక్కగా నీ కర్తవ్య కర్మలను ఆచరించు అని చెప్తున్నారన్నమాట. కుంతీపుత్రుడు ఎవరు? అర్జునుడు. యజ్ఞం అంటే ఏంటంటే స్వార్థరహితంగా లోక కళ్యాణం కోసం ఆచరించేది. స్వార్థరహితంగా, స్వార్థం లేకుండా లోక కళ్యాణం కోసం చూడండి. మనం యజ్ఞాలు యాగాలు చేస్తారు కదా, మన గురువు గారు చేయిస్తారు కదా, మన చేత ఎన్నో చేయించారు కదా. అలాంటివి మాట యజ్ఞాలంటే.
యజ్ఞం కోసం చేసేటువంటి కర్మలు చెయ్యాలి. అంతేగాని ఇతర కర్మల్లో గనక బాగా ఆసక్తి చూపించావనుకో, అప్పుడు నువ్వు కర్మలతోటి బంధించబడతావు. ఆ కర్మలు బందీలు అవుతాయి. అవి ఇనుప సంకెళ్ళు కావచ్చు, బంగారు సంకెళ్ళు కావచ్చు. కనుక నువ్వు ఆసక్తి లేని వాడవై ఏ ఫలాపేక్ష లేకుండా యజ్ఞం కోసం చక్కగా నీ కర్తవ్య కర్మలను ఆచరించు అంటున్నారు పరమాత్మ అర్జునుడితోటి. తర్వాత సహ యజ్ఞా ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతిః అనేన ప్రసవిష్యధ్వా మేషవోస్తిష్ట కామధుక్. ఏం చెప్తున్నారంటే, కల్పారంభంలో బ్రహ్మ సకల ప్రజలను యజ్ఞ సహితంగా సృష్టించి వాళ్లతో మీరు యజ్ఞం ద్వారా పురోభివృద్ధిని పొందండి అని చెప్పారు. ఇది మీరు కోరిన కోరికల్ని నెరవేరుస్తుంది అని చెప్పాడు బ్రహ్మ. ఫస్ట్ స్టార్టింగ్ లో కల్పారంభంలో ఈ బ్రహ్మ ఏం చేశారు, ప్రజలందరినీ సృష్టించారు. ఎలాగా యజ్ఞ సహితంగానే సృష్టించారు వాళ్ళని. వాళ్ళతో ఏం చెప్పారు, మీరు కూడా యజ్ఞం ద్వారా పురోభివృద్ధిని పొందండి అని చెప్పారు. యజ్ఞాలు చేయండి. మీరు యజ్ఞం అంటే ఏం చెప్పుకున్నాం ఇందాక మనం, స్వార్థరహితంగా లోక కళ్యాణం కోసం చేసే పనులు. ఈ యజ్ఞం ద్వారా పురోభివృద్ధిని పొందండి. ఇది మీరు కోరిన కోరికల్ని నెరవేరుస్తుంది అని చెప్పారు. మనం ఏం చేయాలి ఇప్పుడు, ధ్యానం చేస్తున్నాం హాయిగా కూర్చుని. దాంట్లో కూడా ధ్యానంలో కూడా మనం నాకు అది కావాలి, ఇది కావాలి, నాకు ఆరోగ్యం బాగుండాలి, నాకు డబ్బు రావాలి, ఇట్లా ఏమీ కోరుకోవాల్సిన అవసరం మనం లేదు. కూర్చొని అలాగ శ్వాసను గమనిస్తూ ఉంటే ఆ ధ్యానంలో అన్నీ వచ్చేస్తాయి మనకి. మనం ఏది కోరాల్సిన అవసరం లేదు మాస్టర్స్. మనకి ఏది కావాలో పరమాత్మకు తెలుసు కాబట్టి ఆ పరమాత్మ విశ్వం మనకి ఇస్తూనే ఉంటుంది మనకు కావాల్సినవన్నీ కూడా. మనం తెలుసుకోవాల్సిందల్లా ఏంటయ్యా అంటే, నాలోనే అంతరంలో పరమాత్మ ఉన్నాడన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి. దానికోసమే మనం ధ్యానం చేయాలి. ఈ ధ్యానం చేస్తూ ఉంటే ఏం జరుగుతుంది, జ్ఞానం వస్తుంది. అంటే కొద్ది రోజులకి ధ్యానం చేయగా 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 మనలో ఉన్నటువంటి అక్షర వర్గాలన్నీ ఒక్కొక్కటిగా తొలగిపోతూ ఉంటాయి అన్నమాట. అవన్నీ తొలగిపోయేసరికి మనం చక్కగా స్వచ్ఛంగా తయారైపోతాం అన్నమాట. అప్పుడు మనకి జ్ఞానం సంపాదించుకుంటానికి మన మైండ్ అంతా శూన్యంగా అయిపోతుంది. అప్పుడు మనసు ఎప్పుడైతే శూన్యం అయిందో అప్పుడు మనం కొత్త కొత్త విషయాల్ని వినడానికి అవకాశం వస్తుందన్నమాట. కొత్త కొత్త విషయాలు వింటాం, మన జ్ఞానాన్ని ఇంకా ఇంకా అభివృద్ధి చేసుకుంటూ ఉంటాం అన్నమాట. మనతో ఈ ఆత్మ ఈ దేహం విడిచిన తర్వాత ఆత్మ పైలోకాలకు వెళ్తుంది కదా. మనతో ఏమొస్తుందయ్యా అంటే, ఈ జన్మలో చేసినటువంటి ఈ కర్మలు, యజ్ఞాలు, ఈ జ్ఞానం మనతో వచ్చేస్తాయి. ఈ ఆస్తులు, ఈ బిల్డింగులు, ఈ బంగారాలు మనతో రావు. మనతో వచ్చేది ఏంటయ్యా అంటే జ్ఞానం మాత్రమే వస్తుంది. అది అందుకోసం మనం తప్పనిసరిగా ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తే జ్ఞానం వస్తుంది. అది ఎలా వస్తుంది అంటే, సాధన చేస్తే వస్తుంది. సాధన చేయకపోతే ఏది రాదు మాస్టర్స్. సాధన 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 అంటే పత్రిజీ గారు కూర్చో 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 అన్నారు. ఏంటి కూర్చోవడం, కళ్ళు మూసుకొని ధ్యాన సాధన చేయడం. అందరూ కూడా చక్కగా ధ్యాన స్థితిలో ఉన్నారు మాస్టర్స్. అందరూ హాయిగా శ్వాస మీద ధ్యాస. శ్వాసే మన గురువు. ఆ గురువుని మీరు గమనిస్తూ ఉండండి. ఆ గురువు యొక్క శిష్యులు మనందరం కూడా. ఆ గురువే మనకి దారి చూపిస్తాడు, వెలుగు చూపిస్తాడు. కాబట్టి శ్వాసతో కూడి ఉందాం మాస్టర్స్. దేవాన్ భావయతానేన ते देवा भावयन्तु वः परस्परं भावयन्तः श्रेयः परमवाप्स्यथ. చక్కటి అద్భుతంగా చెప్తున్నారు. మీరందరూ కూడా ఈ యజ్ఞం ద్వారా దేవతలను తృప్తిపరిస్తే ఆ దేవతలు మిమ్మల్ని మరింత వృద్ధిపరుస్తారు.
అలా పరస్పరం మేలు చేసుకోవడం వల్ల ఇరువురు కూడా శ్రేయస్సును పొందుతారని చెప్తున్నారు. మీరందరూ యజ్ఞం చేయండి. యజ్ఞం అంటే ఏమని చెప్తున్నారు? స్వార్థ రహితంగా లోక కళ్యాణం కోసం ఆచరించేది యజ్ఞం. మీరందరూ యజ్ఞం చేయండి. అప్పుడు ఏం జరుగుతుంది? దేవతలందరూ కూడా తృప్తి పడిపోతారు. వాళ్ళందరికీ సంతోషం కలుగుతుందన్నమాట. అప్పుడు మిమ్మల్ని వాళ్ళు ఇంకా అభివృద్ధి పరుస్తారు. మీకు మంచి మంచి గిఫ్ట్లు ఇస్తారన్నమాట దేవతలు. అప్పుడు మన వల్ల వాళ్ళకి తృప్తి వస్తుంది. వాళ్ళు తృప్తి పడి మనకి వరాలు ఇస్తారు. అది మాట. ఇలా పరస్పరం మేలు చేసుకోవడం వల్ల దేవతలకి మనకి కూడా మంచి జరుగుతుంది, శ్రేయస్సు అని చెప్తున్నారు పరమాత్మ. ఇష్టాన్ భోగాన్ హి వో దేవా ప్రాస్యంతే యజ్ఞ భావితాః తైత్తత్థాన ప్రధాయైభ్యో యో భుంజేస్తేన ఏవ సహా అంటున్నారు. యజ్ఞం ద్వారా సంతృప్తులైనటువంటి దేవతలు మీ అభీష్టమైన భోగాలను మీరు అడగకుండానే ఇస్తారు. యజ్ఞం చేస్తూ ఉంటే మీరు అడగకుండానే అన్ని ఇస్తారు. ఆ విధంగా పొందిన భోగాలను మీరు ఇతరులు ఎవ్వరికీ ఇవ్వకుండా అనుభవించేవాడు దొంగ అవుతున్నాడు. మీరు ఎన్నో మంచి మంచి పనులు చేస్తూ ఉంటే మీకు ఎన్నో భోగాలు ఇస్తున్నారు దేవతలు. కానీ ఆ భోగాలు ఏం చేయాలి? పంచాలి. పంచితే పెంచబడుతుంది. మీరు ఇతరులు ఎవరికి ఇవ్వకుండా ఏం చేస్తున్నారు? అనుభవిస్తున్నారు. అలాంటి వాళ్ళని ఎవరంటారంటే దొంగ అంటారట. ఇతరులు ఎవ్వరికి ఇవ్వకుండా మనకు వచ్చిన భోగాల్ని అనుభవించేవాడు దొంగ అవుతున్నాడు అంటున్నారు పరమాత్మ. కాబట్టి మనకి ఏదన్నా వస్తే దాంట్లో కొంచెం ఇవ్వాలి. వేరే వాళ్ళకి ఎవరికన్నా అవసరమైన వాళ్ళకి ఇస్తూ ఉండాలన్నమాట. ఇంక ఇక్కడ మనకి మన సొసైటీలో చక్కగా అందరూ కూడా యజ్ఞం చేస్తున్నారు, ధ్యానం చేస్తున్నారు, ధ్యానం చేయిస్తూ ఉన్నారు. నిస్వార్థ సేవలు ఎన్నో చేస్తున్నారు, నిష్కామ కర్మలు ఎన్నో చేస్తూ ఉన్నారు. చూడండి ఎంత అద్భుతంగానో చేస్తూ ఉన్నారు అందరూ కూడాను. వాళ్ళందరూ కూడా ఏంటయ్యా అంటే చక్కగా ఈ యొక్క వాటి వల్ల ఏమవుతుందంటే ఈ దేవతలు సంతోషపడిపోతారు. సంతోషపడి వాళ్ళకి అన్ని ఇస్తారన్నమాట. అది అంటే మనం ఏమంటాం? విశ్వం ఇస్తుంది అని చెప్పుకుంటాం కదా. అదే ఆ విశ్వంలో ఉన్నటువంటి ఆ యొక్క దేవతలే మనకు అన్ని ఇస్తూ ఉంటారు అన్నమాట. తర్వాత యజ్ఞ శిష్ట సంతో ముచ్యంతే సర్వకిల్బిషైః భుంజతే తే త్వఘం పాపా ఏ పచంత్యాత్మ కారణాత్. ఏమంటున్నారు? యజ్ఞంలో మిగిలిన దానిని తినే సజ్జనులు సమస్త పాపాల నుంచి విముక్తులవుతారు. తమ స్వంత శరీర పోషణ నిమిత్తమే అన్నం వండుకు తింటున్న వారు పాపాన్నే తింటున్నారు అని చెప్తున్నారు. ఇక్కడ ఏదన్నా యజ్ఞం జరిగినప్పుడు అందుకే మన గురువు గారు ఏం చెప్తున్నారు? యజ్ఞం చేస్తారు చక్కగా, అందరం కలిసి భోజనాలు వండుతారు. అందరూ చక్కగా మనం మాస్టర్స్ అందరూ వడ్డిస్తారు, అందరూ సంతోషంగా తింటారు. అట్లా కలిసి భుజించాలి అని చెప్తున్నారు అన్నమాట. ఎవరికి వారే వాళ్ళ శరీర పోషణ నిమిత్తమే వండుకొని తినకూడదు. అట్లాంటి అలా తింటే పాపము అని చెప్తున్నారు పరమాత్మ. అది నెక్స్ట్. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞకర్మ సముద్భవః. సమస్త ప్రాణులు కూడా అన్నం నుంచే పుడుతూ ఉన్నాయి. భోజనం చేస్తేనే కదా మనకు శక్తి వస్తుంది. చేయకపోతే ఏమవుతాం? భోజనం చేస్తేనే శక్తి వస్తుంది మనకి. అన్నం వర్షం వల్ల కలుగుతుంది, వర్షం యజ్ఞం వల్ల కలుగుతుంది, యజ్ఞం సత్కర్మ ద్వారానే జరుగుతుంది. అది సమస్త ప్రాణులు అన్నం నుంచి పుడుతున్నాయి అంటే ఏంటి? అన్నం నుంచి పుడుతున్నాయి అంటే అక్కడ అర్థం ఏంటంటే ఈ ప్రాణులందరూ ఆహారం తీసుకుంటున్నాయి, తద్వారా ఈ జీవులన్నీ పుడుతూ ఉన్నాయి. అన్నం వర్షం వల్ల కలుగుతుంది, వర్షం యజ్ఞం వల్ల కలుగుతుంది. యజ్ఞం ఒక సత్కర్మ ద్వారే జరుగుతుంది. యజ్ఞం అనేది చేయాలంటే మంచి కర్మ, ఆ మంచి కర్మ ద్వారానే యజ్ఞం అనేది జరుగుతూ ఉంటుందని చెప్తూ ఉన్నారు పరమాత్మ. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం
తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. ఎంత అద్భుతంగా ఈ యొక్క 18 అధ్యాయాల్లోనూ కూడా పరమాత్మ, ఆ కృష్ణ పరమాత్మ అర్జునుని వారధిగా చేసుకుని మన కోసం ఎన్నో అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని అందించారు. ఈ జ్ఞానాన్ని మనం తీసుకుంటే, మనం తీసుకుని వినడము తీసుకోవడమే కాదు, ఆచరించవలే. ఈ జ్ఞానాన్ని గ్రహించి ఆ జ్ఞానాన్ని మనం ఆచరించాలి. ఇక్కడ నిష్కామ కర్మ చెయ్యండి అన్నారు. వినేసి వదిలేస్తే ఉపయోగం ఏముంటుంది? మనం కూడా నిష్కామ కర్మలు చెయ్యాలి. కర్మలు తప్పనిసరిగా చేయాలి, మంచి మంచి పనులు చేయాలి. అది నిష్కామ కర్మ చెయ్యాలి. అంటే స్వార్థం లేకుండా పనులు చేయాలి. చూడండి, మన పిరమిడ్ మాస్టర్స్ ఎంత నిస్వార్థంగా చేస్తారు. ఏది చేసినా సరే. ఇప్పుడు ఎక్కడో ఎందుకు ఈ మేడం ఉన్నారు, చక్కగా ఈ జూమ్ పెట్టి దీంట్లో అందరికీ జ్ఞానం నేర్పించాలి, అందరికీ చక్కగా స్వాధ్యాయం నేర్పించాలి, అందరికీ సజ్జన సాంగత్యం చేయాలి ఇందులో అని చెప్పి ఎంతో సంకల్పంతో అది నిష్కామ కర్మ చేస్తూ ఉన్నారు. ఇలాగ చాలా మంది మాస్టర్స్ ఎంతో చేస్తూ ఉన్నారు. మాస్టర్స్ అందరూ కూడా ఎంతో నిష్కామంగా పనులు చేస్తూ అది ఆచరించి చూపించాలన్నమాట మనం. అది ఇట్లాగా ఎక్కువ శాతం మన పెర్మేటం సొసైటీలో మాస్టర్స్ అందరూ నిష్కామ కర్మ చేస్తూనే ఉంటారు మాస్టర్స్. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి హయః అఘాయురింద్రియా రామో మోఘం పార్థ సజీవతి. అర్జున, ఈ లోకంలో ఈ విధమైనటువంటి సృష్టి చక్రానికి అనుగుణంగా నడువనివాడు ఇంద్రియాలకు లోనై పాపపు జీవితాన్ని గడుపుతూ వ్యర్థంగా జీవిస్తున్నాడు అంటున్నారు. ఈ లోకంలో సృష్టి చక్రానికి అనుగుణంగా నడవాలి, ఇంద్రియాలకు లోనవ్వకూడదు. ఇంద్రియాలకు లోనైతే గనక అది మనకి ఇబ్బంది మాట. ఆ ఇంద్రియాలు ఏ ఇంద్రియాలకు లోనైనా సరే ఎన్నో ఇబ్బందులు వస్తూ ఉంటాయి మనకి. అప్పుడు మన జీవితం నాశనం అయిపోతూ ఉంటుంది అన్నమాట, వ్యర్థంగా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఇంద్రియాలకు లోనవ్వకుండా జీవించాలి అని చెప్తున్నాం. తర్వాత యస్త్వాత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. అండి, ఏ మానవుడు ఆత్మలోనే క్రీడిస్తూ, ఆత్మలోనే తృప్తి పొందుతూ, ఆత్మలోనే సంతోషపడుతూ ఉంటాడో అలాంటి ఆత్మజ్ఞానికి ఇంకా చేయవలసిన కర్తవ్యం అంటూ ఏదీ ఉండదు అంటున్నారు. చూడండి, గొప్ప గొప్ప యోగులు, గొప్ప గొప్ప ఋషులు ఏం చేస్తారు? వాళ్ళు ఆత్మలోనే క్రీడిస్తూ ఉంటారు, ఆత్మలోనే తృప్తి పొందుతూ ఉంటారు, ఆత్మలోనే సంతోషపడుతూ ఉంటారు. మనం కూడా ధ్యాన సాధన చేస్తున్నాం ఎందుకు? ఈ ఆత్మలోనే సంతోషపడుతూ ఉండడం కోసం చేస్తూ ఉన్నమాట. అలా చేయగా 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 మనం కూడా ఒక గొప్ప యోగీశ్వరులాగా తయారవుతాం అన్నమాట. మనం ప్రతిరోజు ధ్యాన సాధన చేస్తూ అలాగా ఆత్మతోనే గనక మనం నేను ఆత్మను, నేను ఆత్మను, నేనే పరమాత్మను అనుకోవాలండి. రోజు అనుకుంటూ ఉంటే ఏం జరుగుతుందంటే మన శరీరంలో ఉన్నటువంటి కణాలు మనం చెప్పే మాటలు వింటాయట. విని కొద్ది రోజులకి అవి అలా మారిపోతూ ఉంటాయట. అలా మనం ధ్యాన సాధన చేస్తూ అలా అనుకుంటూ ఉంటే కొద్ది రోజులకి మనం కూడా ఒక పరమాత్మగా మారిపోతాం అన్నమాట. అలాగా ఆత్మలోనే తృప్తి పొందుతూ, ఆత్మలోనే సంతోషపడుతూ ఉంటే అలాంటి ఆత్మజ్ఞానికి ఇంకా చేయవలసిన పనులంటూ ఏది ఉండదట. ఆఖరికి లాస్ట్ కి ఆయన గొప్ప యోగేశ్వరుడు అయిపోయిన తర్వాత నైవ తస్య కృతేనార్థో మా కృతేనేహ కచ్చన నాస్య సర్వభూతేషు కచ్చిదర్థవ్యపాశ్రయః. ఎంతో అద్భుతమైనటువంటి శ్లోకాలు. అందరూ కూడా ధ్యానం కొనసాగించండి మాస్టర్స్. ఇంకొక 5 నిమిషాలు ఉంది మనకి. 5 నిమిషాలు ధ్యానం చేద్దాము. హాయిగా శ్వాస మీద ధ్యాస. అతడు కర్మ చేయడం వలన లాభం గాని, చేయకపోవడం వలన దోషం గాని ఉండదు. అలాంటి వాడికి సృష్టిలోని దేనితోనూ
స్వార్థపరమైన సంబంధం ఉండదు. ఎవరతను? ఆత్మలోనే క్రీడిస్తూ ఉంటాడు చూడండి, పెద్ద యోగేశ్వరుడు మహాత్ముడు ఆయన. అతడు కర్మలు చేయాల్సిన అవసరంలా. కర్మలు చేసినా చేయకపోయినా సరే అతనికి లాభంగా నష్టంగాని ఏమి ఉండదట. అలాంటి వాడికి సృష్టిలోని దేనితోనూ కూడా స్వార్థపరమైన సంబంధం లేదు. అసలు స్వార్థమే లేదు, ఏ సంబంధమూ లేదు అతనికి. అలా ఉంటాడనమాట. గొప్ప ఒకానొక యోగి అలా చేస్తాడని చెప్తున్నారు. తర్వాత ఏం చెప్తున్నారు? తస్మాదసక్త సతతం కార్యం కర్మ సమాచర అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పూరుషః. కాబట్టి అర్జున, నువ్వు కూడా నిష్కాముడివై నిత్యం నీ కర్మలను ఆచరించు. ఆపేక్షారహితమైన కర్మాచరణ వల్లనే మోక్షం కలుగుతుంది అంటున్నారు. అర్జున అంటే అర్జునుడు చెప్తుంటే మనకందరికీ చెప్పినట్లే. అందువలన అర్జున, నువ్వు కూడా నిష్కాముడివై అంటే ఎటువంటి స్వార్థము లేకుండా నిత్యము నీ కర్మలను ఆచరించడం. మనందరం ఏ స్వార్థం లేకుండా కర్మల్ని చేస్తూనే ఉండాలి. కర్మలు, పనులు మనం ప్రతిరోజు చేసేటువంటి పనులు, మన మాటలు, మన చేష్టలు, మన ఆలోచనలు ఇవన్నీ కర్మలే. ఇవన్నీ మనం ఎటువంటి స్వార్థము లేకుండా చేయాలన్నమాట. ఆపేక్షారహితమైనటువంటి కర్మాచరణ వల్లనే మోక్షం కలుగుతుంది. ఎటువంటి స్వార్థము లేకుండా, ఎటువంటి ఆపేక్ష లేకుండా గనక నువ్వు కర్మలు చేస్తే అప్పుడు మోక్షం కలుగుతుంది. కాబట్టి అర్జున, ఇలా నువ్వు నిష్కాముడివై నిత్యము కూడా కర్మలు చేయటం, మనం కూడా రోజు మంచి మంచి కర్మలు చేస్తూ ఉండాలన్నమాట. నిస్వార్థంగా, ఫలాపేక్ష రహితంగా, దాని గురించి ఫలితం ఆశించకుండా చేయాలి. ఏ చేసినా సరే అలా చేయాలన్నమాట. ఇంకొక శ్లోకం చెప్పుకొని మనం ధ్యానం నుంచి బయటకు వద్దాం మాస్టర్స్. కర్మణైవ హి సంసిద్ధి మా స్థితా జనకాదయః లోక సంగ్రహమేవాపి సంపత్స్యంతరుమర్హసి. కర్మణైవ హి సంసిద్ధి మా స్థితా జనకాదయః లోక సంగ్రహమేవాపి సంపత్స్యంతర్తుమర్హసి. ఈ 20వ శ్లోకానికి అర్థం చెప్పుకుందాము. జనకుడు మొదలైన జ్ఞానులు కర్మల ద్వారానే సిద్ధిని పొందారు. కాబట్టి లోకహితం కోసమైనా కర్మలు చేయడమే మంచిది. జనక మహారాజు తెలుసు కదా, ఆయన కూడా ఎంతో మంచి మంచి కర్మలు చేసి ఆ కర్మల ద్వారానే మంచి సిద్ధిని పొందారు. కాబట్టి ఈ లోకహితం కోసం మనం అందరం కూడా కర్మలు చేయాలి అని చెప్తున్నారు పరమాత్మ. చక్కగా మంచి మంచి కర్మలు చేద్దాము, ధ్యానం చేద్దాము, ధ్యాన ప్రచారం చేద్దాము, శాకాహార ప్రచారం చేద్దాము, చక్కటి పిరమిడ్లు నిర్మించుకుందాము. అన్ని కూడా మన జ్ఞానం కోసం మనం ఉపయోగించుకుందాం మాస్టర్స్. మన శక్తి అంతా కూడా నిష్కామ కర్మలు చేద్దాము. హాయిగా అందరూ కూడా కలిపిన చేతులు విడదీసి కళ్ళపై బొర్లించుకోండి మాస్టర్స్. అద్భుతమైనటువంటి ధ్యానాన్ని మనం ఇప్పటి వరకు కొనసాగించుకున్నాం మాస్టర్స్. 5, 4, 3, 2, 1, 0. చక్కగా ఇప్పుడు మీ చేతులు రెండు చూసుకుంటూ చిరునవ్వుతోటి మనకి చక్కటి ఇంత ధ్యాన భాగ్యాన్ని ఇచ్చినటువంటి మన గురువు గారు బ్రహ్మర్షి పత్రిజీ గారికి మన కరతాళ ధ్వనితో కృతజ్ఞతలు తెలియజేసుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన శేషుమణి గారికి, విద్యారాణి గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేయిద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రిగారి కోరిక, పత్రి మేడం కోరిక. మనం అందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.